ఇదే చూసారు కదా యాక్టివా 5G వెహికల్ అండి. ఇది మన డైలీ కస్టమర్‌ది. దీనికి ఇష్యూ ఏంటంటే ఇది చాలా వరకు కంప్లెయింట్ ఆఫ్ ద ఫ్రంట్ సెక్షన్ ఆఫ్ ద కంప్లెయింటే. సో స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను చూడండి. దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిమ్ అనేది కంప్లీట్‌గా పోయిందండి. ట్యూబ్‌లెస్సే కాకపోతే రిమ్ అనేది కంప్లీట్‌గా రస్ట్ పడేసి మొత్తం అంతా పోయింది. సో దీనికి రిమ్ మార్చాలి. అలాగే రిమ్‌తో పాటు కొత్త ట్యూబ్‌లెస్ నెక్ వేయాలి. అలాగే టైర్ కూడా మార్చాలి. సో దీనికి టైర్ కూడా అరిగిపోయింది కాబట్టి మొత్తం సెట్ మార్చుకోవాలి. సో దానికైతే మనం వీల్ బోల్ట్ ఓపెన్ చేయాలి. దట్టు ఏంటంటే ఫ్రంట్ జోకర్ కూడా చూసారు యాక్షన్ అయితే అసలు లేదు. సో 2 జోకర్లు మార్చాలి. అలాగే బ్యాక్ బుషెస్ మార్చాలి. ఫ్రంట్ బుషెస్ మార్చాలి. సో ఇది దీనికి ఇష్యూ అండి. సో ముందు మనం ఏంటంటే అటు ఇటు ఉన్న ప్లాస్టిక్ క్యాప్స్ 2 కూడా ఓపెన్ చేసుకొని దాన్ని స్టార్ స్క్రూ డ్రైవర్ పడుతుంది. స్టార్ స్క్రూ డ్రైవర్‌తో 2 క్యాప్స్ ఓపెన్ చేసేసుకొని వీల్ యాక్షన్ తీసేస్తే మనం బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా బోట్ బ్యాక్ బుష్లు షేక్ ఉన్నాయి. సో బ్యాక్ బుష్లు మార్చేస్తాం. అలాగే జోకర్ కూడా మార్చేయాలి. దానికైతే 1/13 సైజ్ పడుతుంది 40 కూడా. అది ఓపెన్ చేసిన తర్వాత మడ్గర్ లోపలైతే మనకి మడ్గర్ అనేది ఫోర్క్ అనేది డస్ట్ పట్టకుండా ప్లాస్టిక్ ఇచ్చారు. దానికి 10 సైజ్ బోల్ట్స్ ఉంటాయి. 10 సైజ్ బోల్ట్స్‌తో మడ్గర్ బోల్ట్ చూసేసేయండి. ఇప్పుడు జోకర్లు బయటికి రావాలంటే 12 సైజ్ బిట్ ఉంటుంది. 12 సైజ్ బిట్‌తో ఓపెన్ చేస్తే మీకు జోకర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో కదా బోల్ట్ ఓపెన్ చేసేసి బోల్ట్ బయటికి తీస్తే మీకు ఆటోమేటిక్గా జోకర్ అనేది కిందకి వచ్చేస్తుంది. చూసారు కదా. ఓకే జోకర్ అయితే పోయాయి. సో కొత్త జోకర్లు మనం వేయాలి. సో వేద్దాం. దానికన్నా ముందు ఏంటంటే దీనికైతే మనకి హీరో జోకర్లు కానీ హోండా జోకర్లు 2 సరిపోతాయి. కానీ హీరో వచ్చేసరికి మన ప్రైస్ తక్కువ ఉంది. హోండా వచ్చే ప్రైస్ ఎక్కువ ఉంది. సో బ్యాక్ బుష్లు కూడా బయటకు తీసేయండి. తీసేస్తే దీనికైతే ప్లాస్టిక్ బుష్లు వచ్చాయి. కొన్ని ఇందులో మోడల్స్ ఏంటంటే ఓల్డ్ మోడల్ చూసారు కదా ఎంత షేక్ ఉందో కంప్లీట్‌గా బుషెస్ పోయాయి. రోడ్స్ గట్రా బాగోకపోవడం వల్ల మా లొకాలిటీలో రూట్ బాగోకపోవడం వల్ల మొత్తం బుషెస్ పోయాయి. ఓకే. దీనికైతే ప్లాస్టిక్ బుష్లు వస్తాయి. ఐరన్ బుష్లు అయితే ఇందులో 2 టైప్ బుషెస్ ఉన్నాయి. ఏంటంటే మీకు ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే రాగి బుష్లు కూడా వస్తాయి. సో ఇవైతే ప్లాస్టిక్ అండి. సో పాత బుష్లు తీసేసి కొత్త బుష్లు అయితే వేసుకోవాలి. చూసారుగా మొత్తం అన్నీ కూడా A to Z మొత్తం అన్ని ఇస్తారు. మొత్తం అన్నీ కూడా. సో దీనికైతే నేను సిఎట్ కంపెనీ టైర్ వేస్తాను. 90/100 10 సైజ్ టైర్ అండి. ఓకే. దానికన్నా మనం అయితే ఈ రిమ్ అనేది ఓపెన్ చేయాలి కదా. రిమ్ కూడా నేను హీరోతో ఇచ్చాను. హోండా ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. సో హీరో అయితే ప్రైస్ తక్కువ ఉంది. మనకి కస్టమర్కి సేఫ్ సైడ్ నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళకి డబ్బులు తగ్గించడం ఇంపార్టెంట్ కాబట్టి హీరోకి వెళ్ళాను నేను. ఓకే. ప్యాకింగ్ అయితే పెద్ద ఏం ఉండదు. మీద నట్టిచ్చారు. లోపల చిన్న కవర్ ఇచ్చేసారు. బట్ రిమ్ అయితే మొత్తం బ్రాండ్ న్యూలా ఉంది. బ్రాండ్ న్యూయే కదా బ్రాండ్ న్యూలా ఉంటుంది. ఓకే. చూసారు కదా హీరో మనకి లేబుల్ ఉంటుంది. అలాగే ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. మనకి సైడ్ ఎడ్జెస్ కూడా ఆ ఎడ్జెస్ వల్ల మనకి ట్యూబ్లెస్ అనేది నిలబడడం జరుగుతుంది. అని గాలి అనేది నిలబడడం జరుగుతుంది. ఓకే. చూపిస్తాను మీకు చూసాను ఐఎస్ఐ మార్క్ కూడా మెన్షన్ చేశారు. అలాగే మనకి ట్యూబ్లెస్ నెక్ చూసారు కదా. ట్యూబ్లెస్ నెక్ అయితే కొత్తది వేసుకోవాలి. ట్యూబ్లెస్ నెక్ అయితే మనకి ఈ రకంగా ఈ పొజిషన్లో పెట్టి వేసుకోవాలండి. ఆ పొజిషన్లో పెట్టి ట్యూబ్లెస్ నెక్ వేసుకోవాలి. అలాగే ఈ లోపలైతే బ్యాక్ బుష్లు అయితే వేసేసాను. మీకు టైం అయినా సేవ్ చేయడానికి ఎడ్లింగ్ వీడియో క్లోజ్ చేయడానికి బ్యాక్ బుషెస్ వేసేస్తే ఫుల్గా గ్రీజ్ అప్లై చేశాను. ఇప్పుడు మనం జోకర్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. మనకైతే హీరో కంపెనీ జోకర్స్ అయితే తీసుకొచ్చాను. లెఫ్ట్ సైడ్ జోకర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ జోకర్ రైట్ సైడ్. దీనికైతే ఫ్రంట్ బుష్లు ఇచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. ఓకే. చూసారు కదా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తేడా ఏంటన్నా ఉన్నట్లయితే మనకి కొంచెం తేడా ఉంటుంది. అక్కడ నేమ్ కూడా కింద మెన్షన్ చేసి ఉంటుంది. చూపిస్తున్నాను మీకు నేమ్ కూడా ఒక నిమిషం. ఓకే. చూసారు కదా రైట్ సైడ్ బుష్ ఇది. సో చూసారు కదా అక్కడ RH అని చూపిస్తాను అంటే రైట్ సైడ్ అని అర్థం. మీకు రైట్ సైడ్ అంటే ఎటువైపు అంటే యాక్సిలరేటర్ వైపు ఉన్నప్పుడు రైట్ సైడ్ అండ్ బ్యాక్ బ్రేక్ ఉన్నది లెఫ్ట్ సైడ్ అండి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ హోల్లో ఇచ్చి మనం జోకర్ మీద ఫిట్ చేసి బోల్ట్ అయితే టైట్ చేసాను. అటు ఇటు కూడా ఫుల్ టైట్ చేసేది. ఫుల్ టైట్ చేసేసి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మడ్గర్గా ఏదైతే మీరు ఇందాక ఇప్పారో ప్లాస్టిక్ అనేది మడ్గర్ అనేది ఓపెన్ చేశారు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేది. మనకి జోకర్ ఈ ప్లే ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు లోపల మడ్గర్ పెరేసి మొత్తం 3 బోల్ట్ కూడా ఫుల్ టైట్ చేసండి. 10 mm బోల్ట్స్ ఉంటాయి. ఓకే. ఈ బోల్స్ ఏవైతే మీకు బ్యాక్ బూస్ట్లు ఉన్నాయో లాస్ట్లో టైట్ చేయండి. ఎందుకంటే మీకు మొత్తం వీల్ బిగించిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోండి. అలాగే మనకి పాత రిమ్ముకున్న అబ్బు కూడా తీసేసి కొత్త దానికి వేసేయండి. అలాగే టైర్ కూడా వేసేసాను నేను సిజర్ పేపర్ వేసేసాను. సో మొత్తం ఏదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 బోల్ట్ కూడా టైట్ చేసేసి క్లోజ్ చేసాను ఎక్కడితో వరకుని. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటికీ కనుక మన ఛానల్ కనుక మీరు కొత్తది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా షాపింగ్ విజిట్ చేయాలంటే గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్ వస్తుంది. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.